ప్రెస్‌లో ఎందుకంటే మీరందరూ కూడా మనందరం కూడా ఒక ఫ్యామిలీ. అందరం కూడా ఫిల్మ్ రిలేటెడ్ పీపుల్ ఉన్నారు కాబట్టి, ఒక్క విషయాన్ని మీ బాధ్యతగా కూడా జనాల్లోకి తీసుకెళ్ళవలసిందేంటంటే, మొన్న చాలా క్లియర్‌గా కాలిక్యులేట్ చేసామండి. ప్రొడ్యూసర్ ఈస్ టేకింగ్ లెస్ దాన్ 28% టు ద హోమ్. అంటే రూ. 100 టికెట్‌లో మాకొచ్చేది రూ. 28. ప్రొడ్యూసర్ అన్ని పోను ఫైనల్‌గా ఇంటికి తీసుకెళ్ళేది రూ. 28. దాంట్లోంచి మళ్ళీ మాకు ఆ సినిమా మిగిలితే మేము మళ్ళీ 35%, 40% ఇన్కమ్ ట్యాక్స్‌లు కడతాం. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇప్పుడు రూ. 600, రూ. 800 అవ్వచ్చు. బట్ జనాల్లో ఏమైపోయిందంటే రూ. 600 ప్రొడ్యూసర్‌కి వచ్చేస్తుంది. రూ. 600 ప్రొడ్యూసర్ తినేస్తున్నాడు అనుకుంటారు. మీరు మన అందరం ఒక ఫ్యామిలీ కాబట్టి ఇంత అటు సైడ్ సపోర్ట్ చేస్తున్నా కూడా ఒక్క సపోర్ట్ మీరందరూ కూడా మాకు చేయవలసింది ఏంటంటే రియల్లీ హౌ మచ్ వీఆర్ టేకింగ్ టు ద హోమ్. రూ. 600 ఏది ఎవరికి ఎంత వెళ్తుంది అనేది కూడా మీరు ఒక విశ్లేషణాత్మకంగా మీరందరూ కూడా రాస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. పెద్ద సినిమాలు అటువైపు నుంచి బన్నీ గారితో మీరు ఒక పెద్ద సినిమాలు పెద్ద బిగ్ కమర్షియల్ సక్సెస్ ఇస్తున్నారు, చిన్న సినిమాలు కూడా రిలీజ్ చేస్తున్నారు. అంటే మీ సక్సెస్ సీక్రెట్ అందుబాటు ధరలో సినిమాని అందించడం అనేది కూడా వన్ ఆఫ్ ద పాయింట్ అని చెప్పి మీ వైపు నుంచి మీరు భావిస్తున్నారు. 100% అండి. అంటే ఇట్ డిపెండ్స్ అండి. అంటే అన్ని సినిమాలకు ఒకటే రేట్ అనేది మాత్రం ఐ డోంట్ అగ్రీ. అట్ ది సేమ్ టైం మొన్న మేము రాజగఢ్ రాంబాయికి ఒక ప్రయోగం చేసాం 99 రూపీస్ అని చెప్పి. టెక్నికల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నా మ్యాక్సిమం ట్రై చేసాము. అట్లాగే అది ప్రతి సినిమాకి అట్లా ఉండాలి అంటే అది ఇప్పుడు దాన్ని పెట్టే ఖర్చు కానీ దాని ఇది కానీ చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఇట్లాంటి చిన్న సినిమాలకైతే ఐ ఆల్వేస్ ప్రిఫర్ టు గో విత్ ద 99 రూపీస్.